ఎమ్మెల్సీ మాధవరావు రాజీనామా చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోతో సభలోకి వెళ్లారని అన్నారు. ఫోటోలు చూపిస్తే ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారని మాధవరావు చెప్పారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆ వీడియోను బయటపెట్టారు. శ్రీవారి ఫోటోలను ప్లకార్డుల్లా వాడటం దుర్మార్గమని అన్నారు. వైసీపీ నేతలు భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇష్టదైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆ స్వామి ఫోటోలను తీసుకొచ్చి అవి ఒక పేపర్ లాగా, అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొస్తున్నాము అనే భక్తి లేకుండా ఒక పేపర్ లాగా, ఒక పాంప్లెట్ లాగా వాటిని వాడుతున్నారు. అలాగే చెప్పులు వేసుకొని వచ్చి అవి వాళ్ళ తాలూకా ధర్నా అయిపోయిన తర్వాత వాటిని ఇలాగా ఒక టేబుల్ మీద పడేసిన పరిస్థితి ఈరోజు వైసీపీ సభ్యులు శాసన మండలిలో చూసిన తీరు చూస్తే మనసంతా కలచివేసింది. వాళ్ళు అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వచ్చిన తర్వాత ఒకటే గందరగోళం, అల్లరి సృష్టిస్తున్నారు. ఎక్కడ ఒక్క సబ్జెక్ట్ కూడా రానివ్వట్లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో కనీసం వాళ్ళకి తెలీదు, చెప్పిన వాళ్ళ నాయకుడికి తెలీదు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఎంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచారు అని అంటే, ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. ఇది మా నాయకులు చెబితే వాళ్ళు అంటారు, గౌరవ మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులు వేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. చూడండి ఒకసారి, మీరు చెప్పులు వేసుకొని వచ్చారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో గుర్తెచ్చుకోండి. మీకు నిజంగా బుద్ధి ఉందా, బుర్ర ఉందా, నిజంగా మానవత్వం ఉందా? మీరందరూ కూడా ప్రతి నెల వెళ్ళిపోతారే వెంకటేశ్వర స్వామి గుడికి, ప్రతి నెల లెటర్లు మీకు 30 కావాలి 40 కావాలని అడుగుతారే వెంకటేశ్వర స్వామి దర్శనాలకు వెళ్ళాలి ఇవ్వాలి అని. ఇదేనా వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాద? కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి